నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఉదయాన్నే వార్తాపత్రికలు తిరగగానే ఒక్కసారిగా ఆశ్చర్యకరమైనటువంటి అంశం నాకు కనిపించింది. అంటే అది చూసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యకరమైన అంశం కాదా లేదా అనేది అయితే ఎవరి దృష్టికోణంలో వాళ్ళకు ఉంటుందన్నమాట. వార్తాపత్రికలు తిరిగేసిన తర్వాత అరే ఈ కేసు ఇంకా బతికే ఉందా, ఈ కేసు ఇంకా లైవ్లోనే ఉందా, దీని గురించి ఇంకా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఎప్పుడో ఈ కేసు చర్చ శవమై పాడెక్కి వెళ్ళిపోయింది అనుకున్నామే, ఎటూ తేల్చకుండా శుభ్రంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మురగబెడతారనుకున్నామే, ఇంకా గుక్కడు గొంతులో తులసి తీర్థం పోసినట్టుగా బతికిస్తూ ఉన్నారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను చాలామందికి ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. అదే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ గురించి, తాజాగా తెలుస్తున్న పరిణామాల గురించి, తాజాగా వస్తున్నటువంటి వార్తల గురించి, విస్తుపోయేటటువంటి నిజాల గురించి. అయితే ఎందుకు ఇప్పుడు మళ్ళీ లైవ్లోకి వచ్చింది, ఏంటి కథ, ఏంటి కమమిషి ఏంటి అనేది చాలామందికి తెలిసి ఉంటుంది. అయినా సరే మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. దాంతోపాటుగా ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళుతుందా వెళ్ళదా అనుకున్నటువంటి అంశం కాస్త ఈసారి కూడా వెళుతుందా వెళ్ళదా అనే డైలమా అలాగే ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఇందుట్లో చిక్కుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు తెలివిగా తప్పించుకున్నటువంటి ఆ ఆత్మ, ప్రేతాత్మ ఏదైతే ఉందో అది ఇందుట్లో ఈసారి ఇరుక్కునే అవకాశం ఉంది అనే ఒక భావన అయితే ఈరోజు వార్తాపత్రికలు చూస్తే కలిగింది. మరి ఏ రకంగా చిక్కుకుంటుంది ఏంటి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. సో కొంతమందికి నిజమే ఆశ ఉండొచ్చు ఈ కేసు మీద, కొంతమందికి ఆశ చచ్చిపోయి ఉండొచ్చు. కానీ మొత్తానికి సరే వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తాజాగా వార్తాపత్రికలు వచ్చిన అంశాలు చూస్తుంటే పెద్దగా కొత్త విషయాలు, పెద్దగా మనకి తెలియనటువంటి విషయాలు, పెద్దగా ఇంతకుముందు మాట్లాడుకోలేనటువంటి విషయాలు, ఫ్రెష్గా ఇప్పుడే తెలుస్తున్నటువంటి విషయాలు అయితే దాదాపుగా ఏమీ లేవనే చెప్పుకోవచ్చు. అసలు సంవత్సరం క్రితం ఈ కేసు ఒక సంచలనం నెలల కొద్దీ సాగింది. ఎప్పుడైతే విజయసాయిరెడ్డి వేరే కేసు మీద వచ్చి ప్రెస్ మీట్లో బయట మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ గురించి, రాజకేశ్వరరెడ్డి గురించి మాట్లాడుతూ నేను విజిల్ బ్లోయర్ అని చెప్పేసి విజిలేసి చెప్పారు, అక్కడి నుంచి మొదలైందని చెప్పేసి అనుకోవచ్చు. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ కేసు ఉందా పోయిందా, బతికిందా చచ్చిందా అనే డైలమాలు అయితే మొత్తానికి కొట్టుమిట్టాడుతూ కంటిన్యూ అయితే అవుతోంది. తాజాగా ఏం జరిగిందంటే పోలీసులు మరో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అసలు రెండో ఛార్జ్షీట్తోనో మూడో ఛార్జ్షీట్తోనో మొత్తం క్లోజ్ అయిపోతుంది, ఎత్తాల్సిన వాళ్ళందరినీ ఎత్తేస్తారు అనుకున్నది కాస్త ఛార్జ్షీట్ల మీద ఛార్జ్షీట్లు అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో ఈ లిక్కర్ కేసులో ఉన్నటువంటి అంశాలేంటి, అతని పాత్ర ఏంటి, అతని ప్రమేయం ఏంటి, అతను ఏం చేశాడు, ఎలా చేశాడు అనే అంశాలను వివరిస్తూ ఛార్జ్షీట్ అయితే వేశారు. దాని వివరాలు ఈరోజు వార్తాపత్రికలు వచ్చాయి. పోనీ ఇవేమి కొత్తవా అంటే మనం గతంలో మాట్లాడుకున్నవే, గతంలో తెలుసుకున్నవే. తాడేపల్లి ప్యాలెస్ పక్కన, అదేవిధంగా హైదరాబాద్లోను, ఆంధ్రప్రదేశ్లో ఇంకొన్ని చోట్ల, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అనేక చోట్ల ఈ రాజకేశ్వరరెడ్డి, ఈ ప్రణయ్ ప్రకాష్, ఈ లిక్కర్ బ్యాచ్ అంతా కలిసి అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకున్నారు. అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకున్న తర్వాత ఈ లిక్కర్ స్కామ్లో వచ్చేటటువంటి ముడుపుల డబ్బు అయితే ఏదైతే ఉందో, ఈ దొంగ డబ్బు అయితే ఏదైతే ఉందో దాన్ని అట్టపెట్టెల రూపంలో అక్కడికి తీసుకొచ్చి ఆ అపార్ట్మెంట్లోనే వాటిని డెన్లుగా పెట్టుకొని జాగ్రత్తగా దాచిపెట్టారు. ఈ దాచిపెట్టిన సందర్భంలో ఈ డెన్లకు ఒక్కొక్క డెన్కి ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టారు. రూపాయి పోయినా రూపాయి కదిలినా వాళ్ళదే బాధ్యత. ప్రతిరోజు క్యాష్ ఎంత వస్తుంది, ఎంత బయటకు వెళ్ళిపోతుంది, ఎలా వచ్చింది, ఎలా పోయింది అనేది ఆ పెట్టెల రూపంలో ఏ రకంగా ఉంది అనేది మొత్తాన్ని వీడియోల రూపంలోనూ రికార్డుల రూపంలోనూ మెయింటైన్ చేయాలి. ఈ డబ్బంతా ఒక స్థాయికి, ఒక స్థితికి చేరుకున్న తర్వాత దీన్ని జాగ్రత్తగా విదేశాలకు తరలించాలి. ఆ విదేశాలకు తరలించేటటువంటి క్రమంలోనే విదేశాల్లో అవసరమైతే అక్కడ ఏదైనా వ్యాపారాలు, టాంజానియా, జింబాబ్వే ఇలాంటి దేశాల్లో అక్కడ మైనింగ్ బిజినెస్లు, ఆఫ్రికా దేశాల్లో మైనింగ్ బిజినెస్లు ఎక్కువ ఉంటాయి, ఇనప ఖనిజం కానీ మిగతా వాటిలో కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయటం, కొత్తగా అక్కడ బిజినెస్లు పెట్టడం, దానికి ఈ డబ్బును పెట్టుబడిగా తీసుకోవడం అనేటటువంటి అంశం ఒక పక్క అయితే, అక్కడే డిస్టిలరీలు పెట్టి అక్కడే మద్యం తయారు చేసి అక్కడ అమ్మటంతో పాటు అవసరమైతే ఆంధ్రాకు కూడా మద్యం సరఫరా చేయాలి అనేటటువంటి మరొక ఆలోచన.
దీనికి రాజకేశ్ రెడ్డి బ్యాచ్, ఈ ప్రణయ్ ప్రకాష్ బ్యాచ్ ఈ డబ్బుల నిర్వహణ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళు విదేశాలకు పోయి ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తిత్వంతో కలిసి విదేశాలకు వెళ్ళి మరి అక్కడ ఆఫ్రికా దేశాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మనం మైనింగ్లో డబ్బులు పెట్టొచ్చా, ఇంకో వాటిలో డబ్బులు పెట్టొచ్చా, అక్కడ డిస్టిలరీలు పెట్టొచ్చా, సారా వ్యాపారం చేయొచ్చా, ఇలా రకరకాల అంశాల మీద ఒక ఎక్స్పర్ట్ లాగా అధ్యయనం చేసి వచ్చారు. ఫైనల్గా అక్కడ పెట్టుబడులు పెట్టారో లేదో తెలియదు కానీ ఈ డబ్బును మాత్రం జాగ్రత్తగా ఈ డెన్నుల నుంచి విదేశాలకు తరలించారు. ఈ రకంగా మొత్తం వ్యవహారాన్ని ఈ ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి నడిపినటువంటి క్రమంలోనే ఇతను తెలివిగా విదేశాలకు పారిపోదాం అనుకున్నట్టంటే నేపాల్, ఇక్కడి నుంచి నేపాల్కి వెళ్ళి నేపాల్ నుంచి దుబాయ్కో మిగతా దేశాలకో జాగ్రత్తగా, అంటే దుబాయ్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి, దుబాయ్లో కూడా వ్యాపారాలు పెట్టడానికి, దుబాయ్లో కూడా జల్సాలు చేయడానికి కూడా ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది. అలా దేశం పక్క నుంచి వెళ్ళిపోయి విదేశాల్లో దాక్కుందామని చెప్పేసి ప్లాన్ వేస్తే మొత్తానికి పోలీసులు అయితే పట్టుకొని లోపల పడేశారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటే గతంలో వచ్చినటువంటి విషయాలు ఇప్పుడు ఏ రకంగా ధృవీకరణ చేసుకున్నారు, ఇవన్నీ ఎప్పుడో తెలిసాయి. ఏ రకంగా ధృవీకరణ చేసుకున్నారంటే ఈ సదరు ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ను తీసుకొని దాన్ని ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ చేస్తే ఇవన్నీ ఉత్త మాటలు కాదు, ఉత్త కట్టుకథలు కాదు, ఉత్త కల్పితాలు కాదు, నిజమే అంటూ వీడియోల రూపంలో, ఫోటోల రూపంలో, రకరకాల రూపాల్లో ఆధారాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఆ ఆధారాలని అటాచ్ చేస్తూ ఒక ఛార్జ్షీట్ని దాఖలు చేసింది అయితే తాజాగా సిట్. గతంలో ఈ విషయాలనే మనం చెప్పుకునే, డెన్నులు పెట్టారు, డబ్బులు దాచారు, డబ్బులు తీశారు, ఆఫ్రికాలో పెడదాం అనుకున్నారు, మైనింగ్ చేద్దాం అనుకున్నారు, డిస్టిలరీ కంపెనీలు పెడదాం అనుకున్నారు, దుబాయ్లో పెట్టుబడులు పెడదాం అనుకున్నారు, అది చేద్దాం అనుకుని, ఇది చేద్దాం అనుకుని, ఇవన్నీ మనకు తెలిసినాయి. కాకపోతే ఇప్పుడు తాజాగా తెలిసింది ఏంటంటే ఆ ఫోన్లో నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వాళ్ళతో ఉన్న ఫోటోలు, రాజకేశ్ రెడ్డి వంటి వాళ్ళతో ఉన్న ఫోటోలు, వీళ్ళు విదేశాల్లోనూ రకరకాల ప్రాంతాల విహారయాత్రలకు వెళ్ళినటువంటి ఫోటోలు, అక్కడ ఎడారుల్లో మోటార్ సైకిల్ వేసుకొని తిరిగినటువంటి ఫోటోలు, పబ్బుల్లోకి వెళ్ళి అమ్మాయిలతో మందేస్తూ చిందేసినటువంటి ఫోటోలు, జల్సాలు చేసినటువంటి ఫోటోలు, చార్టర్డ్ ఫ్లైట్లో 2019కి ముందు కనీసం ఫ్లైట్ మొహం కూడా చూడరు అనుకున్నటువంటి బ్యాచ్ కాస్త ప్రత్యేకమైనటువంటి విమానాలు వేసుకొని మరీ విహారయాత్రలు కొట్టొచ్చి విదేశాలకు వెళ్ళొచ్చి తిరిగినటువంటి అంశాలు మొత్తాన్ని సాక్ష్యాలు, ఆధారాలతో సహా, అంటే డిజిటల్ ఫోరెన్సిక్ పద్ధతిలో ఏదో ఉంటాయి, ఆ ఫోరెన్సిక్ పద్ధతిలో మొత్తం కూపీలాగా. ఎంత కూపీ అంటే వీళ్ళు ఆ రోజుల్లో పెట్టెల్లో, డెన్నుల్లో డబ్బులు పెట్టినటువంటి అంశాలు ఉన్నాయి కదా, వాటి ఫోటోలు కూడా తీశారు. వాటి ఫోటోలు కూడా అక్కడ ఒక చిన్న కుక్క పిల్ల ఆ పెట్టెల మధ్య ఆడుకుంటున్నటువంటి ఫోటో కూడా బయటపడింది అనమాట. అంటే ఎన్ని వీడియోలు, ఎన్ని ఫోటోలు, ఎన్ని డిజిటల్ ఆధారాలు, ఎన్ని ఫోరెన్సిక్ టీం మొత్తం ఎంత కష్టపడింది, ఎంత తీసింది అనేది అయితే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు వీటన్నిటిని వేసి మొత్తానికి ఛార్జ్ షీట్ పెట్టారు కదా. ఈ ఇందుట్లో కొసమేర్పు ఏంటంటే ఈ ప్రణయ్ ప్రకాష్, ఈ చాణక్య, ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్లో ఒకటితోటి వేరే వ్యక్తి వాట్సాప్లో సంభాషణ చేశాడు. ఈ సిట్ అధికారులు నన్ను పట్టుకున్నారు, నాకు ఇవ్వాల్సినటువంటి 5% మీరు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నారు, తేడా కొట్టిందంటే నేను కూడా విజిల్ బ్లోయర్ అయిపోతా, నేను కూడా ఈ స్కామ్ గురించి మొత్తం బయటపడతా అని చెప్పేసి వాడు వాట్సాప్లో గట్టిగా చాట్ చేశాడు. ఆ చాట్ను కూడా రికవరీ చేసి ఇప్పుడు ఆయన కూడా పట్టుకొచ్చి తోలొల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఏ రకంగా వాళ్ళ సెల్ ఫోనే వాళ్ళకి శత్రువు అయిపోయింది, ఏ రకంగా వాళ్ళ పాపాలన్నీ రికార్డ్ చేసినటువంటి ఇది కాస్త ఈరోజు ఏ రకంగా బయటపడిపోయింది. ఏముంది, శుభ్రంగా సెల్ ఫోన్లో రికార్డ్ చేసాం, ఫోటోలు దిగాం, ఈ మొత్తాన్ని డిలీట్ చేసేస్తే, ఈ ఫోన్ పూర్తిగా ఫార్మాట్ చేసేస్తే ఇక ఏ బాధ ఉండదు కదా అని చెప్పేసి పాపం అనుకున్నారేమో. మొత్తానికైతే అన్నీ డిలీట్ చేస్తారు. కానీ మొత్తానికి చచ్చి చెడు ఎట్టో కట్టగా పోలీసులు మాత్రం ఫోరెన్సిక్ పద్ధతిలో ఆ డిలీట్ చేసిన డేటా మొత్తాన్ని లాగబట్టి ఈ వ్యవహారాలన్నీ నిజమే అంటూ సాక్ష్యాధారాల రూపంలో బయటపడ్డాయి. ఇక జగన్మోహన్ రెడ్డి ఆత్మ విషయానికి వద్దాం. ఇప్పటి వరకు చెవిరెడ్డిని అరెస్ట్ చేసిన, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన, మిగతా బ్యాచ్ అంటే గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, ఈ బ్యాచ్ రాజకేశ్ రెడ్డి, వీళ్ళందరినీ అరెస్ట్ చేసినా సరే ప్యాలెస్ వరకు వెళ్ళినటువంటి ఈ విచారణ, ప్యాలెస్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కాస్త ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తొందరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నది. సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇప్పటి వరకు ఈ కేసులు అసలు అనుమానించలేదు, ఈ కేసులో పిలవలేదు, ఇక మీదట విచారించే అవకాశం ఉంది, ఈ కేసులో విచారణకు పిలిపించే ఛాన్స్ అయితే కనిపిస్తోందని చెప్పేసి అయితే
వార్తాపత్రికల కథనం. అంటే ఈ పాత్ర గురించి ఈయన పాత్ర గురించి మరి ఏ విషయాలు బయటపడ్డాయో, ఎవరేం చెప్పారో, ఎవరేం ఉప్పందించారో మొత్తానికి కానీ కేవలం ఈ సోషల్ మీడియాలో పోస్టింగ్లు, ఈ గొడవ, ఈ అంశాల్లో తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి మీద మిగతా కేసులు ఏమీ లేవు, మిగతా అంశాల్లో ఎక్కడ పిలవాల. ఇప్పుడు ఫస్ట్ టైం మద్యం కేసులో పిలిచేటటువంటి అవకాశం ఉంది. దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆత్మ కూడా ఇందుట్లో ఇరుక్కునేటటువంటి అవకాశం ఉన్నది. అంతే, ఆ రోజు రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఆత్మ అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆత్మ, ఈయన కూడా ఇరుక్కునే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తోంది. అదే జరిగినట్టయితే కొంతమంది ఆశపడ్డట్టుగా ఏమో గుర్రం ఎగరావచ్చు అనే పరిస్థితి కూడా ఉంటుందేమో. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. నేను పూర్తిగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆత్మ కూడా ఇందులో విచారణ ఎదుర్కొని ఏదన్నా కేసుల్లో ఇరుక్కొని బలమైన ఆధారాలు దొరికితే గుర్రం ఎగరావచ్చు. ఇదన్నమాట అసలు కథ, అసలు వ్యవహారం. సో మనం గతంలో చెప్పుకున్నటువంటి అంశాలు, గతంలో బయటపడ్డ అంశాలు ఈరోజు ఫోటోలు ఆధారాలతో సహా, ఆ డబ్బు కట్టలో ఉన్నటువంటి ఫోటోలు ఆధారాలతో సహా, మిగతా వాళ్ళు జల్సాలు చేసినటువంటి విదేశాల్లో తిరిగినటువంటి ఫోటోలు ఆధారాలతో సహా అన్ని రకాలుగా ఆ ప్రణయ్ ప్రకాష్ అనేటటువంటి వ్యక్తి ఫోన్ నుంచి ఫోరెన్సిక్ పద్ధతిలో తీసుకొచ్చారు. వాటినే ఛార్జ్షీట్లో పొందుపరిచి ఎట్లెట్లా జరిగింది, ఎట్లెట్లా చేశారని చెప్పేసి కోర్టు వారికి సమర్పించారు. మరి ఈ ఛార్జ్షీట్తో అయినా ముగిసిపోతుందా, లేదా ముందు ముందు ఇంకా ఛార్జ్షీట్లు వస్తాయా, విచారణ ఎక్కడితో అయినా ముగిస్తారా, లేదంటే ఇంకా ముందు ఇంకా చాలా వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందా, ఇంకా విస్తుపోయే విషయాలు ఏమన్నా బయటకు వస్తాయి, తెలుస్తాయి అనేది అయితే కాలం నిర్ణయించాలి. సో ఫైనల్గా తెలుస్తుంది ఏంటంటే ఈ కేసు ఏం ముగిసిపోలేదు, మూతపడలేదు, కోల్డ్ స్టోరేజ్లోకి పోలేదు, ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది, లైవ్లోనే ఉంది అనేది అయితే అర్థమవుతుంది. చూద్దాం ఏ తీరాలకు చేరుతుందో. సో ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏదైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.